గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పాట ఎందుకు వదిలేసిన అంటే ఫస్ట్ నన్ను పేరు పెట్టి పిలిచావు కదా, మమతా బాసాని నా పేరు. ఈ పేరు వినంగానే అందరికి గుర్తొచ్చే పాట ఒకటి ఉంటది. ఆ పాట తర్వాతనే అందరికి నేను పరిచయం. నేను పాటలు పాడగలను, ఈమె ఫోక్ సింగర్ అని పేరు వచ్చింది నాకు. ఆ తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ వల్ల, అంటే ఇప్పుడు నడుస్తున్నాయి కదా ఇవన్నీ, ఒక్కొక్కటి ఫోక్ ఇండస్ట్రీలో అన్ని బయట పడతా ఉన్నాయి కదా, అదే సిచ్యువేషన్స్ వల్ల నేను ఈ ఫోక్ ఇండస్ట్రీకి నేను సెట్ కాను. సిచ్యువేషన్స్ అంటే ఏంటో సరే క్లియర్ గా చెప్తారా? అదే ఈ కమిట్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. మీరు అప్పుడే ఫేస్ చేశారు ఇవన్నీ? అప్పుడే ఫేస్ చేసిన. ఇప్పుడేంది, అప్పుడే ఫేస్ చేసిన. ఒక ప్రముఖ రైటర్ అడిగితే కూడా నేను నో చెప్పిన. ఎట్లా కనిపిస్తున్నా నీకు, చెప్పు తెగుతుందని చెప్పిన అప్పట్లోనే. అందుకే వీటికి నేను సెట్ గాను. మనం ఎంతసేపు భక్తి పాటలు ఇట్లాంటివి వాడుకునేటోళ్ళం మనం, ఇక దీనికి సెట్ కామని చెప్పేసి నేను వదిలేసిపోయినా. మమతా బాసాని ఫోక్ అసలు కెరీర్ నాశనం అయిపోయింది ఈ కమిట్మెంట్ వల్లే అంటారా? నేను మొత్తం కమిట్మెంట్ వల్ల అనలేను, ఎందుకంటే కొన్ని చూశాను. అంతా తెలీదు, ఫోక్ ఇండస్ట్రీ అంటే మొత్తం తెలియదు నాకు. ఇప్పుడు అంటే చూస్తున్నా కదా, ఇంకా ముందు అయితే ఇంకెన్ని చూడవలసి వస్తుందో ఘోరాలు, నాకైతే అర్థమైతే లేదు. ఇప్పుడు కొన్ని ఆల్రెడీ ఫోక్ ఇండస్ట్రీలో కొన్ని బయటపడ్డాయి. చాలా మంది ఇట్లా మీడియా ముందుకు వచ్చి చెప్పుకుంటున్నారు చూడు, వాళ్ళందరూ ఏం పెద్ద పత్తితులు ఏం కాదు. అంటే ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా, అప్పట్లోనే నేను కమిట్మెంట్ ఫేస్ చేసిన, అందుకే నా కెరీర్ అక్కడితో ఆగిపోయింది ఫోక్ లో అని. బట్ ఇప్పుడు మీరు అంటున్న పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ముందుకు వచ్చి మీడియా ముఖంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తున్నారు కదా, అసలు ఫోక్ ఇండస్ట్రీ కమిట్మెంట్స్ అనే మాటే ఉండదు, మీరు ధైర్యంగా మీ పిల్లల్ని పంపించవచ్చు, ఎందుకు ఫోక్ ఇండస్ట్రీ పని లాంటి అభాండాలు వేస్తున్నారు అని చెప్తున్నారు. సో మరి దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? నేను ఇప్పుడు చెప్తున్నా కదా, కమిట్మెంట్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు మొన్న పడిన ఒక ఈశ్వర్ సాయి అండ్ అలాగే మాధురి ఎలా అయితే చెప్పండి ఒకసారి, అది వాళ్ళిద్దరి పర్సనల్ చాయిస్ కాదు నేను అనేది. ఇలాంటివి చూసినప్పుడే ఫోక్ ఇండస్ట్రీకి వేరేటోళ్ళని పంపించాలంటే భయపడతారు, అవునా కాదా? ఇప్పుడు ఒక ఫ్యామిలీలో పద్ధతిగా పెరిగిన అమ్మాయి ఉంటది, ఇగో ఇది ఇలాంటివి చూస్తారు. అంతకుముందు ఇంకొకటి జరిగింది, అంతకుముందు చాలా జరిగినాయి కదా. ఇట్లా కొంతమంది భార్యలుండి కూడా వేరేటోళ్ళతోటి ఉన్న రిలేషన్స్ కూడా బయటపడ్డాయి కొన్ని. అవి కూడా ఇప్పుడు పెళ్లి కానోళ్ళని తిట్టాలా, పెళ్ళి అయిన వాళ్ళని తిట్టాలా? ఇప్పుడు కొంచెమైనా ఉండాలి కదా. అరే నాకు భార్య ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, నేను వేరేటోళ్ళతో సంబంధం పెట్టుకుంటే రేపు ఎట్లయినా తెలుస్తుంది. ఎట్లా ఇప్పుడు పిల్లి ఏమంటారు, కళ్ళు మూసుకొని పాలు తాగుతున్న చీకట్లా అనుకుంటది. జనాలు అందరు చూడరా, అందరు కింద కామెంట్లు పెట్టరా వచ్చేదాని మీద? అసలు ఎంత దరిద్రం అయిపోయిందంటే ఆ పాటలు ఉన్నాయి కదా, ఇప్పుడు వచ్చే పాటలు, ఆ కమిట్మెంట్లు ఏమో ఇవన్నీ పక్కన పెడితే ఎంత దరిద్రంగా అంటే, అల్లుకోవడం ఏంది, ఆ గిల్లుకోవడం ఏంది, ఆ ముద్దులు పెట్టడం ఏంది, చండాలంగా తయారైంది ఫోక్ ఇండస్ట్రీ. ఒకప్పుడు చెప్పాలంటే అసలు జానపదాలు ఎంత మంచిగా, ఎంత స్మూత్ గా ఉండేది, ఇప్పుడు చాలా చండాలంగా అయిపోయింది. అవును, అసలు ముట్టుకోకుండా డాన్స్ చేయగలం అనిపించే ఒక ఏదైనా ఉందా అంటే ఫోక్ అని చెప్పొచ్చు, జానపదాలే అని చెప్పొచ్చు. జానపదాలే కాకపోతే ఏంటంటే ఆ జానపదాలకి ఇప్పుడు అసలు అది లేనే లేదు. ఇప్పుడు ప్రెసెంట్ ఏమైనా డీజే కొట్టుడు పాట. ఇప్పుడు ఎంత మంచి జానపదం, ఒక అక్క సేకరణ సాంగ్ తీసుకొచ్చి ఆ లిరిక్ రైటర్ కి ఇచ్చి ఆ పాటని నార్మల్ గా కూడా వాడొచ్చు. ఆ డీజే కొట్టి దాన్ని తీసుకొచ్చి అదేంది డాన్స్ మాస్టర్లు, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన డాన్స్ మాస్టర్లు, కొరియోగ్రాఫర్లు ఎట్లా చేస్తున్నారు ఆ పాటని. ఇప్పుడు ఎగ్జాంపులే చెప్తా, నాగదుర్గ ఉంది. నాగదుర్గ ఎంత చక్కగా డాన్స్ చేస్తుంది, ఆ అమ్మాయి ఎంత ఫేమస్ అయింది, మూవీలలోకి వెళ్ళింది. ఆమె అమ్మవారు సాంగ్ చేసినా అంతే బాగుంటది. నువ్వు ఆమెకి ఏది ఇచ్చినా, ఆమెకి ఏమంటారు నార్మల్ గా ఒకటి చేసినా అలా ఉంటది, మేల్ ఇచ్చినా అలాగే ఉంటది, ముట్టుకోదు పట్టుకోదు. మరి అలాంటి వాళ్ళు ఉన్న ఇండస్ట్రీలో ఇలాంటి వాళ్ళు తయారైతుంటే మిగతా వాళ్ళందరూ ఎట్లా రావాలి అనుకుంటారు? అంటే కొంతమందికి ఇష్టం ఉంటుండొచ్చులే, అరే మేము ఎదగాలి, మేము కూడా కొనాలి కార్లు, మేము కూడా ఐఫోన్లు కొనాలి, మేము కూడా బంగ్లాలు కొనాలి అనేటోళ్ళు వస్తారు, అది వాళ్ళ ఇష్టం. కానీ అమ్మ నాన్నలు అయితే ఉంటారు కదా, పద్ధతిగా పెంచిన వాళ్ళని అయితే పంపించారు కదా. డాన్స్ ఎంత ఇష్టమైతే వాళ్ళని పంపిస్తారు. అంటే ముట్టుకొని గిల్లుకుంటూ ఇలా డాన్స్ చేస్తే ఇల్లు కొనగలం అనే కాన్సెప్ట్ ఏంటి? ముట్టుకుంటే కాదు, ఈ కమిట్మెంట్ అనేది ఎలా ఉంది అంటే
ఒకరికి కాదు మళ్ళా ఒకరి నుంచి ఇంకొకరికి అట్లా పోతూనే ఉంటది. నీకు ఎట్లా ఛాన్స్ కావాలంటే అందులో కమిట్మెంట్ ఇప్పుడు అట్లనే పోతుంది కదా. ఇప్పుడు ఏడ చూడు కూడా అట్లనే ఫోక్ ఇండస్ట్రీ ఒక్కటే అంటలేను నేను, మిగతాదంతా కూడా చెప్తున్నాను నేను. ఎక్కడైనా అంతే కదా. నేను అందుకే ఎందుకు నువ్వు దూరంగా ఉన్నావని అడిగినావు కదా, నన్ను అడిగినప్పుడే ఒకరిని కాదు 2-3 అడిగినప్పుడే మనకు అది సెట్ కాదు అని చెప్పేసి సైలెంట్ గా ఫోక్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాను. అంటే ఇప్పుడు బాగా ఫేమ్ అయిన వాళ్ళందరూ ఫోక్లో ఆర్టిస్టులు, మేల్ లీడ్ కావచ్చు, ఫీమేల్ లీడ్ కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, సైడ్ క్యారెక్టర్స్, వీళ్ళందరూ కూడా సైడ్ డాన్సర్స్, వీళ్ళందరూ కమిట్మెంట్ ఇచ్చిన వాళ్ళే అంటారా మీరు ఫేమ్ అయిన వాళ్ళు? అందరు ఇచ్చిరని నేను అన్నాను. తెలివంది చేయండి మాట్లాడద్దు. కొంతమంది మాత్రం ఇచ్చిరని జనాలకు అందరికీ కూడా తెలుసు. కొంతమందిని చూసి కొంతమంది నేర్చుకున్నారు. పోరలు అంతెందుకు, ఇంటర్ చదివే పోరలు కూడా డాన్స్ వేసేటోళ్ళు కూడా రేపు డాన్స్కి వెళ్తారు, ఎల్లుండి వాళ్ళతో పాటు ఉన్న కెమెరామ్యాన్లను లేకపోతే వాళ్ళతో పాటు ఉన్న డాన్సర్లతోనూ తిరుగుతున్నారు. నేను నా కల్లారా చూసినా నేను. ఓకే, అట్లా తయారవుతారు జనాలంతా కూడా. ఇప్పుడు మీరు అన్నారు కదా కమిట్మెంట్స్ వల్ల పంపించట్లేదు పేరెంట్స్ అని, బట్ ఇంకొంతమంది అంటుంది ఏంటంటే, నేను అనట్లేదు, ఒకళ్ళు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వాళ్ళు ఫోన్ చేసి చెప్తున్నారంట, ఇక మా పాపను పంపించమండి మేము డాన్స్ కి, ఇంకా ఇప్పటి నుంచి మేము ఇంట్లోనే ఉంచుకుంటాం, మా పాపను పంపించం డాన్స్ కి అని చెప్పిరంట. ఇప్పుడు ఎవరైతే ఆ ప్రెస్ మీట్ పెట్టి చెప్పిరో, సో చాలా మంది దానికి రివర్స్ గా కామెంట్స్ పెడుతుంది ఏంటంటే, డాన్స్ కంపోజ్ చేసే స్టెప్స్ కూడా అలానే ఉన్నాయి, సో వాటి వల్ల కూడా ఇప్పుడు ఒక హీరో హీరోయిన్ మధ్య, ఇప్పుడు ఎగ్జాంపుల్ గా చెప్పింది కామెంట్స్ చూసిన నేను ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడే ఉన్నారు, సో దాదాపు వాళ్ళు 20+ సాంగ్స్ చేశారు. ఇద్దరే ఉన్నారా హీరోయిన్ హీరోలు? అంటే వాళ్ళిద్దరి స్టెప్స్ కూడా చూస్తే చాలా క్లోజ్ గా మూవ్ అవ్వడం ఇలాంటివి ఉంటాయి. సో దాని వల్లే వాళ్ళకి ఇలాంటి ఫీలింగ్ వచ్చిందంటూ కూడా కొంతమంది చెప్తున్నారు. 100% నిజమే అది. ఇప్పుడు ఒక సాంగ్ చేస్తున్నప్పుడు నార్మల్ గా అట్లాంటి ఏవి లేకుండా నార్మల్ గా చేస్తే అట్లాంటివి ఏమి ఉండవు. వాళ్ళ వైఫ్ పక్కనున్నా అదంటే ఏం కాదు. కానీ ప్రతి ఒక్క సాంగ్ వాళ్ళకే ఇచ్చి అలాంటి రొమాంటిక్ స్టెప్ లేపిచ్చి అవన్నీ ఇంకా ఇవన్నీ చేసింది ఎవరంటారు ఇప్పుడు? అదే ఎవరు? వాళ్ళిద్దరికి ప్రేరణ తెచ్చింది ఎవరు? ఈ డాన్స్ మాస్టర్లు కదా, అవునా కదా? ఇప్పుడు ముట్టుకొని పట్టుకొని చేసేవన్నీ కూడా వాళ్ళు చెప్పే స్టెప్లే కదా. మరి అట్లా ముట్టుకున్నప్పుడు ఎవరైనా సరే వాళ్ళకి ఏమనిపిస్తుంది? 100% ఇంకా క్లోజ్ అవ్వాలనిపిస్తుంది. వాళ్ళు అప్పుడు ఫ్యామిలీ గురించి ఆలోచించరు, దీని గురించి ఆలోచిస్తారు. సో అలాంటి స్టెప్స్ వల్లే ఇలాంటి జరుగుతాయి అని మీరు అంగీకరిస్తున్నారు అయితే? 100%. కొంతమంది నిక్కచ్చిగా ఉంటారు, అంటే ఎంత ముట్టుకున్నా పట్టుకున్నా సరే నేను వెళ్ళొద్దు, అందులోకి వెళ్ళొద్దు, ఆ ఊబిలోకి వెళ్ళొద్దు, నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది అని కొంతమంది నిక్కచ్చిగా ఉంటారు. అది ఇప్పుడు ఉత్తాసేతులు సాంగ్ ఉంది కదా, నేను మాట్లాడొద్దు అసలు ఇవన్నీ, కానీ ఇప్పుడు మాట్లాడాల్సి వస్తుంది. ఆ అమ్మాయి వైష్ణవి ఉంది, ఆ అమ్మాయి కూడా చేసింది కదా డాన్స్, అమ్మాయి కూడా చేసింది కదా, ఆమె కూడా కొంచెం క్లోజ్ గానే చేసింది, ఆమె నిక్కచ్చిగా ఉంది కాబట్టి సైలెంట్. మరి ఈమెనే ఎందుకు పట్టుబడింది? ఈమెతోనే ఎందుకు రిలేషన్ పెట్టుకున్నాడు? అవునా కాదా? ఇదంతా నిజమే కాదా? 3 months నుంచి రిలేషన్ లో ఉన్నప్పుడు వీళ్ళ భార్యకు ఒక్కసారి కూడా డౌట్ రాలేదా? అంటే వీళ్ళిద్దరు ఇష్యూ గురించి మాట్లాడితే, ఈశ్వర్ సాయి ఇంకా మాధురి రాథోడ్, ఎవరిది తప్పంటారు మీరు? ఇద్దరిది తప్పే నన్ను అడిగితే. అటు ఈశ్వర్ సాయికి వైఫ్ ఉంది, బాబున్నాడు, ఈయనే ఆలోచించాలి ఫ్యామిలీ గురించి, ఈయనే ఆలోచించకుండా ఆమెతో రిలేషన్ పెట్టుకున్నాడు. ఈమెకి బుద్ధి ఉండాలి ఫస్ట్. అరే ఆయనకి మ్యారేజ్ అయ్యింది, నాలాంటి అమ్మాయి ఆడపిల్లనే, ఆమెకి బాబున్నాడు, మరి వాళ్ళ లైఫ్ ఏమన్నా అవుతుంది, వీళ్ళకి ఒకవేళ తెలిస్తే, మా గురించి తెలిస్తే వాళ్ళ ప్రాబ్లం అవుతుంది, వాళ్ళు విడిపోతారు అని ఈమెకు కూడా ఉండాలి కదా. ఇద్దరిది తప్పే, నేను ఒకరిది తప్పని నేను అస్సలు అన్నాను, ఇద్దరిది తప్పే. అండ్ చాలా మంది వాళ్ళ వైఫ్ ని కూడా తిడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ వైఫ్ పొజిషన్ గురించి వచ్చి మనం ఆలోచిస్తే, అంటే ఆమెను కొట్టడం కానీ, మాధురిని కొట్టడం కానీ, బూతులు మాట్లాడడం కానీ, సో అవన్నీ ఒక వర్షన్లో కరెక్ట్ అనిపిస్తున్నాయి. ఇంకొక వర్షన్లో మళ్ళీ ఆమె వాళ్ళ హస్బెండ్ని, మా హస్బెండ్ చాలా మంచోడు, అసలు ఈవెన్ మందు అలవాటు కూడా లేదు, సో వీళ్ళేదో ట్రాప్ చేశారని వాళ్ళ వైఫ్ అంటుంది. సో ఇక్కడ ఏంటంటే కొంతమంది మాధురికి సపోర్ట్ చేస్తున్నారు, సో ఇంకొంతమంది వాళ్ళ వైఫ్కి సపోర్ట్ చేస్తున్నారు. అసలు ఈ ఇష్యూ ఏంటంటే ఇంకా ఒక
క్లారిటీ లేకుండా ఉంది. అంటే అసలు ఆ బాబు ఎందుకున్నాడు అక్కడ, ఆ బాబుని ఈశ్వర్ సాయి తీసుకొచ్చాడా, వీళ్ళ వైఫ్ తీసుకొచ్చి పెట్టిందా, అండ్ దీంతో పాటు సంథింగ్ వీళ్ళ వైఫ్ ఏదో కుట్ర చేస్తుంది, లైక్ 6 lakhs ఏదో ఇన్వెస్ట్ చేశారంట కదా, సో దానికోసం కవర్ చేయడం కోసం వాళ్ళ వైఫ్ చేసిందని కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది ఏంటంటే ఫోక్ ఇండస్ట్రీలోనే పెద్ద మనుషులు వాళ్ళిద్దరు ఫేమ్ ని తొక్కేద్దామని ఒక కుట్ర పండుతున్నారని ఇంకొంతమంది చెప్తున్నారు. ఇది కరెక్ట్. అవునా? మనిషి ఎదుగుతున్నారంటే 100% తొక్కనికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అవును, ఇది సో మాత్రం వాళ్ళు పండే కుట్ర ఏముంటది ఇక్కడ, వీళ్ళిద్దరు పర్సనల్ చాయిస్ కదా, ఇది వాళ్ళు చేస్తున్నది ఏంటి మరి ఇక్కడ? ఇప్పుడు వాళ్ళిద్దరు ఫేమ్ లో ఉన్నారు, వీళ్ళకి తప్ప ఎవ్వరికి అవకాశాలు వస్తలేవు. నిజం చెప్పాలంటే మస్తు మంది డాన్సర్లు ఉన్నారు, మంచి మంచి డాన్సర్లు ఉన్నారు, ఆ ఫేమ్ లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఏ సాంగ్ చూడు అక్కడ ఒక సింగర్ వాడింది అంటే, ఒక ఫేమస్ సింగర్ వాడింది అంటే వీళ్ళకే అవకాశాలు. ఈ ప్రొడ్యూసర్లు కూడా ఎట్లా తయారయ్యారంటే, ఎవ్వరు పాడితే సాంగ్ హిట్ అవుతుందో ఆ సింగర్లనే పట్టుకుంటారు, ఎవ్వరు డాన్స్ చేస్తే హిట్ అవుతుందో ఆ డాన్సర్లనే పట్టుకుంటారు. అట్లా చేసి వీళ్ళు వ్యాపారం లెక్క చేస్తున్నారు అంతేగా దీన్ని. అంటే ఇప్పుడు ఎవరైనా సెల్ఫిష్ గానే ఆలోచిస్తారు కదా, వాళ్ళకి ఎక్కడ గ్రోత్ ఉంటుందో, అలాగే ఇప్పుడు ఆల్రెడీ ఒక టీం వాళ్ళకి అలవాటు పడిపోయారు. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ గా చెప్పుకోవాలంటే శేఖర్ వైరస్ గారి సాంగ్స్ అని చెప్పొచ్చు. ఆయన కొరియోగ్రఫీలో చాలా వరకు సేమ్ ఆర్టిస్టులు ఉంటారు, మేల్ లీడ్ కానీ ఫీమేల్ లీడ్ కానీ. దాంతోపాటు కెమెరా టీం కూడా వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉంటారంట కదా, ఒక టీం లాగా ఫామ్ అయ్యి వాళ్ళ సాంగ్స్ అన్ని కూడా టీం లాగా చేస్తారని. సో అది వాళ్ళ కంఫర్ట్ కదా. అంటే కొత్త వాళ్ళని తీసుకొని వాళ్ళతో రిస్క్ చేసేదానికంటే కూడా ఆల్రెడీ అలవాటు పడ్డారు, దాంతోపాటు కొంచెం ఫేమ్ వచ్చింది, ఆ టీంకి ఒక నేమ్ ఉంది కాబట్టి అలా చేస్తారు, దాంట్లో తప్పేముంది? ఇక ప్రతి సాంగ్ వాళ్ళకే ఇవ్వాలా? ప్రతి ఒక్క సాంగ్ వాళ్ళకేనా? అయినా ఒక్క సాంగ్ చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది? 1-2 days మాక్సిమం అని నాకు తెలిసిన అవగాహన ప్రకారం నేను 1-2 days. ఒక సాంగ్ చేయాలంటే ఎన్ని పైసలు పడతాయి? అంటే ఎంత ఎంత ఖర్చు అవ్వచ్చు? ఈవెన్ 70,000 లో కూడా ఒక సాంగ్ కంప్లీట్ చేయొచ్చు అని తెలుసుకున్నాను. మరి 6 లక్షలు 7 లక్షలు దేనికి? 4 రోజులు 5 రోజులు కొరియోగ్రాఫర్ దేనికి? డాన్సర్లు దేనికి? హీరోయిన్ హీరో దేనికి? వీళ్ళంతా ఎలా ఉన్నారు తెలుసా? ఒక ఇంటర్వ్యూలో చూసాను నేను, పగలంతా పాటలు, రాత్రంతా ఆటలు. అంటే ఈ మాటకి అర్థం కాలేదు, ఒకసారి క్లియర్. పాటలు అంటే పొద్దునంతా డాన్స్ చేస్తారు, రాత్రి అయ్యేసరికి మంచి ఆటలు ఆడుకుంటారు, ఎవరికి నచ్చిన వాళ్ళతో వాళ్ళు. చాలా పెద్ద స్టేట్మెంట్ ఏమో ఇది. స్టేట్మెంట్ కాదు, ఒక ఇంటర్వ్యూలో చూసింది. నిజం చెప్పాలంటే ఇవన్నీ కామన్ అయిపోయినాయి ఇందులో. అసలు చాలా మంది అమ్మాయిలు కూడా పాడనీకి వచ్చిన వాళ్ళని కూడా చాలా మంది కమిట్మెంట్స్ అడిగారు, పాడనీకి వచ్చిన వాళ్ళని, డాన్స్ చేయనీకి వచ్చిన వాళ్ళని. కొంతమంది నచ్చక దూరం ఉన్నారు, కొంతమంది నచ్చి అందులోకి వెళ్ళారు. ఎప్పటికైనా సరే ఆ పని చేసిన వాళ్ళు, ఇప్పుడు కమిట్మెంట్ ఇచ్చి ఎదిగిన వాళ్ళు ఎప్పటికైనా సరే కింద పడక తప్పదు. ఒకరిని తొక్కాలని చూస్తే దేవుడు వాళ్ళనే దొక్కుతాడు, 100%. ఇది మాత్రం నిజం. నేను ఒకప్పుడు పాడిన పాట మీ అందరికీ కూడా తెలుసు, బాసాని మమత ఫోక్ సింగర్, ఈమె నీలి నీలి కళ్ళవాడే సాంగ్ ఫేమ్ అని అందరికీ తెలుసు. కానీ ఇప్పటి వరకు ఎక్కడ ఏ స్టేజ్ మీద కూడా ఎక్కడ ఎవరు చెప్పలేదు, ఆ ఛానల్ వాళ్ళు కానీ ఎవరన్నా కానీ ఎవరు చెప్పలేదు. కానీ మొన్న జరిగిన ఒక జాతరలో, బోనాల జాతరలో మానుకోట ప్రసాద్ అన్న డైరెక్ట్గా ఈ చెల్లకు కూడా హిట్ ఇచ్చిన పాట, నేనే రాసిన పాట ఈ చెల్లకి హిట్ ఇచ్చిన అని చెప్పి చెప్పుకున్నాడు మానుకోట ప్రసాద్ అన్న. అది నా సక్సెస్, 100% నా సక్సెస్. నేను ఇప్పటివరకు ఎక్కడ అంటే ఎవ్వరు మానుకోట ప్రసాద్ అన్న కానీ, లేకపోతే రఘు మాస్టర్ కానీ, లేకపోతే దేక్తడి హారిక కానీ, దేక్తడి హారిక డైరెక్ట్గా జబర్దస్త్ అదే దాంట్లోకే వెళ్ళింది, మన అదే టీవీలో శేఖర్ మాస్టర్ డి దాంట్లో. ఆయన కూడా చెప్పారు, నువ్వు చేసిన డాన్స్ చాలా హిట్ అయిందమ్మా, చాలా బాగుంది పాట అని ఆయన చెప్పారు. కానీ అందులో నా పేరు చెప్పలేదు, దేంట్లో ఇప్పటివరకు నా పేరే వెళ్ళలేదు, నా పేరే లేకుండా. ఇంకో విషయం ఏంటంటే, నేను వాడిన సాంగ్ డీజే వర్షన్ లా వేరే సింగర్ తో పాడించారు. నేను వాడిన సాంగ్ నేను అసలు యాక్చువల్లీ నా సాంగ్ ని డీజే వర్షన్ లో మేము పాడాలి, నేనే వాడాలా లేకపోతే దాన్నే డీజే వర్షన్ చేస్తారో అది వాళ్ళ ఇష్టం. కానీ నేను పాడిన దాన్ని డీజే వర్షన్ చేపించారు, అది ప్రముఖ సింగర్ తోటి. అది దానికి నా పర్మిషన్ లేదు. నేను అందుకే ఏమనుకున్నా అంటే, మొత్తానికే దూరం అయిపోయినా కదా, మొత్తానికే దూరం ఉండాలి, ఎందుకు అనవసరంగా ఇలాంటి వాటిలో మళ్ళీ ఇరుక్కొని మళ్ళీ ఎందుకు నేను పెంట చేసుకోవడం, హ్యాపీగా ఏదో వచ్చినాయి చేసుకుంటున్నా ఉంటున్నా అని అట్లా ఉన్నా.
నేను చేసే వాటిలలో కూడా యాంకరింగ్కి వెళ్తాను కదా నేను, ప్రతిదీ చాలా, నేను నిజం చెప్పాలంటే చాలా స్ట్రగుల్ పడ్డా. ఈ పాటల తర్వాత ఒక అన్న నాకు ఛాన్స్ ఇచ్చిండు, శ్రీకాంత్ అన్న అని ఒక అన్న, అక్కడ మన సిరిసిల్లలో ఉంటాడు, సిద్దిపేట సైడ్ కరీంనగర్. ఆ అన్న ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఒక పాటతో నేను ముందుకు వచ్చిన. దానికి డాన్స్ వేసింది జానులీరి అక్క. ఓకే. జానులీరి అక్క డాన్స్ వేసింది. ఆ పాట తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకో అన్న ఛాన్స్ ఇచ్చిండు. ఆయన ఛాన్స్ ఇచ్చినప్పుడే ఇంకొక సాంగ్ కూడా వచ్చింది. అట్లనే 2 సాంగ్స్ అక్కడే పాడేసిన. అట్లా సాంగ్స్ నేను దగ్గర ఒక 98 ఏమో పాడిన అంతే. ఇట్లా ఛాన్సెస్ వచ్చినాయి పాడుతున్నా తప్ప ఏ రోజు స్టూడియోకి వెళ్ళి నాకు ఒక పాట ఇవ్వండి అని ఎవరిని బతిమాలలేదు. ఎంతో మందికి నేనే పాడినా అని తెలిసి, అమ్మ నెక్స్ట్ సాంగ్ పక్క నీదే అమ్మా, 100% నీదే అమ్మా అంటారు. అలా మాట్లాడిన వాళ్ళు బొచ్చడి మంది ఉన్నారు. నీకు తప్పకుండా ఇస్తాం మమత, నీలాంటి వాళ్ళు ఉండాలి సింగర్లు, నీలాంటి వాళ్ళు నీలాంటి మంచి మనసున్న వ్యక్తులు ఉండాలి ఈ ఫోక్ ఇండస్ట్రీలో ఉండాలి, నువ్వు చాలా మంచి వ్యక్తివి, నువ్వు మంచి ఇంటర్వ్యూలు చేస్తావు, ఇది నీ మనస్తత్వం మంచిది, అందరికి హెల్ప్ చేస్తావు. వాళ్ళు మాట్లాడతారు కానీ ఎవరు ఛాన్స్ ఇవ్వరు. అరే అమ్మాయికి అసలు ఛాన్స్, అదేంది పాట పాడే ఇది ఉందా లేదా, అసలు సత్తా ఉందా లేదా, ఒకసారి పాడిపిద్దాం, ఇదంతా ఏం లేదు.